కూర్చోండి 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 సార్ అంటే ఇక్కడ 0.44 వచ్చింది కానీ ఇది మన లాస్ట్ పర్సెంట్ కలిపి 1 - ఇప్పుడు యాక్చువల్గా పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ అంటే 100%, ఫ్రాక్షన్లో ఎంత ఉంటుంది 100/100 అంటే 1, డెసిమల్లో ఎంత ఉంటుంది 1.0 అంటే 1. సో యాక్చువల్గా మనం 100%తో కంపేర్ చేయాలి, బట్ దీన్ని మనం డెసిమల్లో రాస్తున్నాం. 100% డెసిమల్లో 1 ఉంది, అందుకే 1తో కంపేర్ చేస్తున్నాం. సార్ అంటే ఇప్పుడు ఇది ఓకే సార్, కానీ ఇక్కడ 1 కన్నా ఎక్కువ వచ్చింది కదా, ఇక్కడ కూడా 1తో కంపేర్ చేసినా, ఇక్కడ కూడా 1తో కంపేర్ చేసినాం. 1 కన్నా ఎక్కువ వస్తే ఎంత ఎక్కువ వస్తే అంత ఇంక్రీజ్ లేకపోతే ప్రాఫిట్, 1 కన్నా తక్కువ వస్తే ఎంత తక్కువ వస్తే అంత డిక్రీజ్ లేకపోతే లాస్. 0 పాయింట్ సంథింగ్ వస్తే 1 మైనస్ అంత లాస్. 1 పాయింట్ సంథింగ్ వస్తే 1 కన్నా ఎంత 1 మైనస్ ఎంత ప్రాఫిట్. 1 ఎందుకు బేస్ చేస్తుంది అని అంటే 100%తో బేస్ చేస్తుంది అంతే. Family consists of 2 grandparents, 2 parents, 3 grandchildren. Average value of grandparents is 60,000. Average value of parents is 30,000. And grandchildren is 50,000. That is the average of family. అన్ని రెండు ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కదా. సో మనం అనుకున్నాం 3% అబ్బర్, 1 is 67, 1 అబ్బర్ 35 and 6. ఇవన్నిటికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అవునా. సో నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అది కూడా కరెక్టే, బట్ మామూలుగా ఈ రెండింటికి ఈక్వల్ చేద్దాం. ఎంత వస్తే ఈక్వల్ అవుతుంది, ఇది 35 ఉంది ఓకే, ఒకవేళ ఇది కూడా 35 తీసుకొని వస్తే ఈక్వల్ 35 ఉంటుంది అనుకున్నాం, 35 యావరేజ్. ఒకవేళ ఇది కూడా 35 తీసుకొని వస్తే ఈక్వల్ అవుతుంది, బట్ 35 కన్నా ఎంత ఎక్కువ తీసుకొని వస్తుంది, 32 ఎక్కువ తీసుకొని వస్తుంది. సో ఆ 32 రెండింటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దీంట్లో ఇంకా 32 యాడ్ అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది 37, ఇది కూడా 37 అయింది. ఇది ఈ పర్సన్కి కూడా ఆప్షన్, ఈ పర్సన్ 37 తీసుకొని వస్తే 37 ఉంటుంది, బట్ ఈ పర్సన్ 6 తీసుకొని వస్తున్నారు అంటే ఎంత తక్కువ తీసుకొని వస్తున్నారు 31 తక్కువ, అంటే ఆ 31 ఇక 3 మీద పడుతుంది. సో 31కి 3తో డివైడ్ చేయండి. సో 10.3 తగ్గుతారు అంటే ఇది ఎంత 10.3 అంటే 27, 26.6, ఇది కూడా 26.6, ఇది కూడా 26.6 బ్యాక్, ఇది యావరేజ్ ఓకేనా. ఫార్ములాతో కూడా చేయొచ్చు, బట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. So my dear handsome boys and beautiful girls, hope your conversation is completed. Shall we continue with the topic? Okay. Unmarried people talk this much, then we married people are far better. We'll be silent, only smiling. We know that our problem no one else can solve. Even if we'll share on Facebook, people will give like to it. So anyhow, my dear friends, coming back to the question, write down one more question on profit and loss. If selling price is doubled, if selling price is doubled, the value of, if selling price is doubled, the ma'am మీరు అటు నుంచి ఇటు వచ్చారు, వాస్తు ప్రాబ్లమా? సార్ అక్కడ వాస్తు ప్రాబ్లం ఉంది. సో ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ డబల్డ్, the value of loss percent, the value of loss percent changes to profit percent. If selling price is doubled, the value of loss percent changes to profit percent. అంటే వాళ్ళు ఏమి ఇస్తున్నారంటే ఏదో ఒక రేట్లో అమ్ముతున్నారు, మనకి ఎంత రేట్లో అమ్ముతున్నారో తెలీదు, బట్ ఆయనకు కొంత పర్సెంట్ లాస్ వస్తుంది.
లెట్స్ సే X% లాస్ వస్తుంది. అదే అయినా సెల్లింగ్ ప్రైస్కి డబల్ చేసాముతే ఎంత పర్సెంట్ లాస్ వస్తుంది ముందు అంతే పర్సెంట్ ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది. అంటే ముందు X% లాస్ ఉంటే ఇప్పుడు X% ప్రాఫిట్ వస్తుంది. సో ఆ X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో రైట్ డౌన్ ఫైండ్ దట్ వాల్యూ ఆఫ్ లాస్ ప్రాఫిట్ పర్సెంట్. ఫైండ్ దట్ వాల్యూ ఆఫ్ లాస్ ప్రాఫిట్ పర్సెంట్ అంటే అర్లియర్ లాస్ పర్సెంట్ బికేమ్ నౌ ప్రాఫిట్ పర్సెంట్, దాని వాల్యూ ఎంత? ఫైండ్ దట్ వాల్యూ ఆఫ్ లాస్ ప్రాఫిట్ పర్సెంట్. ఇది బాగుంది సార్, మొత్తం క్వశ్చన్లో ఒక వాల్యూ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మనం వాల్యూ తీసుకొని రావాలి. ఎక్కడి నుంచి తేవాలి సార్? ఫైండ్ దట్ వాల్యూ ఆఫ్ లాస్ ప్రాఫిట్ పర్సెంట్. Don't say me 100%, because earlier if he was getting 100% loss అంటే 0 రూపీస్లో అమ్ముతున్నారు. 0 రూపీస్కి డబల్ చేస్తే 0నే ఉంటుంది. he won't get 100% profit. So don't say 100%. Fifty percent, very good, first option. Earlier he was having 50% loss, ఇప్పుడు 50% profit. Yes sir, 33.3 bar, 33 1/3%. Earlier he was getting loss, no profit. Earlier loss percent itself became no profit percent. Then value enta? Some people are waiting when sir will say, will write. I won't say the answer. You are having your 3-pen concept. Engineers, they have 3-pen concept. 3-pen concept. In front of you, you will be having black color pen, blue color pen and red color pen. So what is that concept? Question you will write with black color pen because drishti taglakudu. Okay. And when you solve, you write with red color pen. Ante deentlo danger undochu, mistake undochu. When I'll explain, then you'll write with green color pen. Idi aithe confirm. 3-pen concept. So, my dear friend, very simple it is. See, earlier he was getting some percent loss. How much percent loss we don't know. That is what we have to find. But we are clear that earlier he was getting some percent loss. Means earlier selling price by cost price value must be less than 1. Am I right? Let's say that this value is in 1x it is less. My dear friend, what I say, what we call in 1 how much less, that much percent loss. So 1 లో x తక్కువ అంటే ఎంత పర్సెంట్ లాస్ వస్తుంది? క్లియర్? ఇప్పుడు ఏం చేశారంటే సెల్లింగ్ ప్రైస్ కి డబల్ చేసేసారు. అంటే 2 సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అలాగే ఉంది. ఈ కేసులో ఏమవుతుంది అంటే ఎంత పర్సెంట్ ఎర్లియర్ లాస్ ఉంది అంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది. సో దిస్ వాల్యూ విల్ బి మోర్ దెన్ 1. హౌ మచ్ మోర్ దెన్ 1? 1 plus x. That's it. You have to find the x value. X is earlier loss percent, present profit percent. లేదు సార్ మీరే ట్రై చేయండి. ఓకే, నేనే సాల్వ్ చేస్తాను. సో సెకండ్ ఈక్వేషన్ డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్. సో 2 selling price by cost price divided by selling price by cost price. Division if I change into multiplication, reciprocal, that is cost price by selling price will be equal to 1 plus x divided by 1 minus x. Cost price cancel, selling price cancel. 2 is equal to 1 plus x by 1 minus x. So 2 minus 2x is equal to 1 plus x. So x is equal to 1/3.
I think in percentage, last week when we were discussing percentage, I said you 33 1/3%, in fraction we call it as 1/3, in decimal we call it as 0.3 bar. Did I say that? Last week, percentage topic. So earlier he was having 33 1/3% loss, now he is having 33 1/3% profit. This is the answer. Is it clear? Again, don't compare this x with 1. Sir, don't compare this with 1. Don't write it as 2/3 means 66 2/3%. Because this value x is already compared with 1. So, no need to compare once again with 1. ఏమో సార్, మీరు బోర్డులో చెప్తే అన్నీ ఈజీ అనిపిస్తుంది, అది నేను చేస్తే రావట్లేదు సార్. నిజంగా దృష్టి తగిలింది సార్. అందుకే నెక్స్ట్ టైం నుంచి బుక్లో కాటిగా పెట్టండి, దృష్టి తగలదు. So one more question, write down one more question. Nice t-shirt. Don't worry, I won't propose you. I won't say I love you. Already married. So write down the question. By selling, the question which I am going to give now, it is already there in Google, and let me tell you, Google has given one-page explanation for this question. I think this is recorded, even Google will change it further. They have given one-page explanation for this question, and I don't think so that this one-page explanation is required. In 1-2 step you can say the answer. So write down the question. ఇది బాగుంది సార్. ఫస్ట్ భయపెట్టిస్తారు, తర్వాత క్వశ్చన్ ఇస్తారు. So write down the question. By selling 64 articles, a trader gets profit. By selling 64 articles, a trader gets profit. A trader gets profit which is equivalent to selling price of 4 articles. By selling 64 articles, a trader gets profit which is equivalent to selling price of 4 articles. అంటే 64 ఆర్టికల్ అమ్మితే ఆ ట్రేడర్కి ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే 4 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ అంతా ఈక్వివాలెంట్ ప్రాఫిట్ వస్తుంది. సో ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సన్. ప్రాఫిట్ పర్సన్ ఎంత? One 60% profit. $6.6% profit. 6 bar.
16% profit. %14.28% profit. Next 6.25% profit. Very good, excellent, superb, marvelous, genius, extraordinary. 6.25% profit. This is the expected answer, not the correct answer. I was knowing that you will say 6.25. While option lo kuda 6.25 istaru. 4 article selling price equivalent profit undi. 4 article cost price equivalent kaadu. Anyhow, let us understand. My dear friend, I think all of you know this, that profit is equal to selling price minus cost price. All of you know this? Yes or no? Everyone knows this? లేదు సార్ మీరు చెప్పలేదు కదా ఇప్పుడు వరకు, ఎలా నాకు తెలుస్తుంది? ఐ థింక్ యూ నో, ఎవ్రీవన్ నోస్ దిస్. సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్, దాట్స్ ఇట్. జస్ట్ ప్లేస్ ద వాల్యూ. ఎన్ని ఆర్టికల్స్ అమ్ముతున్నారు? 64 ఆర్టికల్. సో 64 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్, దాంట్లో 64 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ తీసేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ వాల్యూ ఏమో 4 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ వాళ్ళు ఇచ్చారు. దాట్స్ ఇట్, ప్లేస్ ద వాల్యూస్. ఇప్పుడు ఈ 4 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఈ సైడ్ వెళ్తే మైనస్ అంటే ఇది ఎంత అవుతుంది? 60 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే పాజిటివ్ అయిపోతుంది, ఇజ్ ఈక్వల్ టు 64 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్. సో what is selling price by cost price? 64 by 60. Cancel. 4 16s are 4 15s are 16 by 15. 16 by 15 decimal lo rayandi enta vastundi? 1.066 bar. 1.06 bar vastundi. More than 1, less than 1? More than 1. So profit, how much more than 1? 0.06 bar more. 0.06 bar ki percentage lo cheppali kabatti 2 decimal right hand side means 6.6 bar % profit. This is the answer, not 6.25. My dear friends, let me tell you, this board members who prepare your gate paper, after writing the question, first all the board members will sit and they will think how to do mistake in that question, where to mistake is to be done, and what will be the wrong answer. That wrong answer they keep in the option. Then they sit and think what should be the correct answer for this. Are you getting me? So they will try to lead you towards the wrong answer. They will give you 6.25. They know very well where you can do the mistake. Be careful. Is it clear? Amen. Chala silent. Is it clear? Yes, sir. Only few people. See, don't ever lose your energy, my dear friends. Energy should be maintained. Now you are young generation. You should maintain the energy. Have you heard about this company called as TCS? Swarnandhra Engineering College, Narsapur. Have you heard about? Narsapur, you must have heard. In Narsapur there is a college called as Swarnandhra Engineering College. TCS, campus selection was going on. My dear friend, let me tell you, they called one candidate, they asked 3-4 questions, and do you know what they replied? The panel member, they replied, you are not up to the mark. Something is missing. See, I am giving you one more chance. Prepare nicely and come after 10-15 minutes. They sent that candidate outside. After 10-15 minutes, again that candidate came in. They asked 2-3 more questions. They said, something is missing. See, I am giving you one more chance. Prepare nicely and come. Again he went out. After 10 minutes, again back. Again 1-2 questions. Still they said, something is missing. Come on, I cannot give you more chance. One more chance I am giving you. Prepare nicely and come. But if in 3rd time, 4th time, 5th time, do you know last time how that candidate will enter?
Malwa sir, okay sir. But even your energy level will come down. Don't make your energy level to come down. Morning how I'll take the class, evening also same way I'll take the class. Evening I won't say, write down one more question. I won't say like that. I have to maintain my energy everywhere. So you should maintain your energy everywhere equally. Understood? Sir. AMO sir. You should have that energy. You are young now. What is my age? I gave you my date of birth, 3rd June 1947. In this age I am like this. He is calculating 62, 63, 60. అంటే సార్ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? కరోనా టైంలో అట్లీస్ట్ పోవచ్చు కదా. అంటే గుడ్ పీపుల్ దే విల్ బి గోయింగ్, people coming, people like me, they will stay at home. Earth. So anyhow, my dear friend, coming back to, so I think profit and loss, this is clear to you, but let me tell you in profit and loss topic, we are missing the two terms. Which two terms we are missing? Mark price and discount. We haven't seen even a single question on this mark price and discount. Whatever question we have seen, it was completely based on selling price by cost price, or we were trying to find profit percent or loss percent. But we have to understand this mark price and discount also. And in mark price and discount, you cannot use this concept directly, that is selling price by cost price, because this mark price is a different entity. But if you are good at percentage concept, you can do this question of mark price discount also. So write down the question directly. By giving a discount of and my dear friends, please maintain the confidence as well, not only energy. You should be confident in your answer, wrong or right, whatever it may be. Confidently say the answer, because your confidence is very important in the GATE exam. You know very well they have negative marking as well. Okay, so your confidence is very important. Whatever world is saying, I don't know about that, but what I am thinking, that is correct. If this much confidence you have, then go for the option. And don't try to attempt all the question. In GATE exam, the people who have attended all the 65 questions, they haven't reached to good ranks. Don't try to attempt all the question. 70 to 80% of the question. And that too with confidence. Are you getting me? Don't leave all the question. Sir, na confidence raatలేదు sir. So leaving all the question, not like that. At least 70 to 80% you attempt with confidence. Confidence is very important in GATE. Not only that, confidence is important in your life. Confidence is important in the placement. You know, in placement also confidence is very important. Because in placement, this interviewer who is taking your interview, what he must have done, how he must have got the job, what he must have studied, MBA. MBA, HR. MBA will be in different stream. It can be HR, it can be finance, it can be marketing. So MBA, HR. In order to study MBA, what is the basic qualification required? Graduate. Any graduate can do MBA. BA, BCom, BSc, BE, BTech, anyone can do MBA. So just understand, one BCom graduate, he has done MBA HR and he became HR of the company. And he is doing your recruitment. He don't have any technical knowledge. Then how he handle the technical rounds? How he is handling them? He don't have any technical knowledge. You know what he does? He write the question on one paper and answer of that question on another paper. And one by one he will be placing you the question. When you are answering those questions, he will be comparing with his own answer. If your answer is matching with his answer, it means you are saying correct. Consider your answer is not at all matching with his answer, but very confidently you are saying the answer, he feels you are correct. With your confidence level only he calculates. Because my dear friend, you must have heard about the company called as AOL. Have you heard this company? AOL, American Online. In Bangalore, interview was going on. One lady HR was taking the interview for one girl. Lady HR, interview of a girl. Normal round, normal questions were going on. Whatever HR they will ask, why shall I select you? Tell me 5 disadvantages which you have seen in my organization. How you are going to overcome all those disadvantages.
what you have understood in your major project, what are the queries you have faced, normal questions, whatever HR they will ask, same thing, where you would like to see yourself in another 5 to 10 years. This type of question that lady HR was asking that girl. Girl was giving the reply. And while asking this question, do you know what that lady HR was doing? He was going through the resume of that girl. She was reading that resume of the girl. In the resume, what that HR saw, that in the place of hobby, that girl has written gardening. Gardening means plantation and all, keeping flowers, okay, or sometimes pudina and curry pata also. So, my dear friend, seeing the hobby as gardening, that HR, that lady HR became very happy. Immediately she asked the girl, is it that your hobby is gardening? The girl said, yes ma'am. Why? My hobby is also gardening. See, girls and women, how they come closer. That HR is saying, my hobby is also gardening. And I have one personal question to ask you. It is not the part of interview. Can I ask? Girl said, okay ma'am, you can ask. So that HR said, that lady HR said, my hobby is also gardening and I have a terrace garden. Ante chhat pe maine bagiche laga rakhe hain. Okay, in that I have few cactus plant also. But from past 15-20 days, some white color thing is coming on my cactus plant, and slowly my cactus plant is changing from green color to brown color and dying. Do you know why it is happening? The girl said, yes ma'am, I know why it is happening. This white color thing which you are talking about is fungus. That fungus is making your cactus plant to die. Ma'am, no need to worry. No need to purchase any pesticide or chemical from the shop. I can give you a best home remedy. Home remedy we call in Hindi as gharilu ilaj. అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. ఏమంటారు తెలుగులో? Very good. So she said that I can give you a best home remedy. Do one thing, take a glass of water. Glass of water means 350 to 400 ml water. Take out one complete lemon juice in that. Complete. Oka nimbakaya rasam. Oka nimbakaya full. And in market one floor cleaner is available called as Mr. Muscle. Mr. Muscle just keep 2-3 drops. Ante 350 to 400 ml water, one complete lemon juice and 2-3 drops of this Mr. Muscle. Mix this solution very nicely, filter this solution and spray this solution on your cactus plant morning, evening, twice daily. But be careful, when you are spraying this solution on the cactus plant, sun rays should not be there. Morning means early in the morning, before sun rises. Evening means late in the evening, after sunset. You spray this solution on cactus plant, you will find within 1 week, your cactus plant will become green and healthy. All this fungus will go away. My dear friend, the girl got selected and cactus plant died. So this is the confidence. This is the confidence. When you are saying HR should think, yeah, this is exactly, it should happen like that. This is the confidence. And let me tell you, this type of confidence you will get when concept is crystal clear to you. Obviously, you will get this confidence. Are you getting me? When you are saying, HR will be thinking, yeah, correct, exactly, it should happen like that. Is it clear? Get this confidence by making your concept crystal clear. Practice more number of questions, not only non-technical, technical subjects also. Practice more numericals, this, that, try to understand. I am not saying you do the research, but at least whatever the syllabus is there, practice them. Are you getting me? Read it. But if in many cases, many students, they complain me, sir, I am going through the concept, అంటే చదువుతున్నా ఆ కాన్సెప్ట్ టెక్నికల్లో అప్రాక్స్ 3 pages చదివేసినా నాకేం అర్థం కాలేదు. అంటే నేను చదివేసినా అది కూడా నాకు తెలియదు. Again, I have to read that. And second time when I was reading, I was not able to understand. Don't worry, my dear friends. Sometimes this brain gets stuck. Okay? You are not able to understand that? Take a break. Take a break, 2-3 minutes, go outside. Make your mind fresh, again come back. 2-3 minutes. Whole day you are roaming around Vizag, not like that. 2-3 minutes. Come back, read it. You will understand that concept. Wait, sir, నేను 2-3 minutes తిరిగి వచ్చాను, మళ్ళీ చదివాను, ఇంకా అర్థం కాలేదు. Take one more break. Take 2-3 minutes again. Go out, come back, read it. Sir, ఇంకా అర్థం కాలేదు. Take one more break. 2 times, 3 times, 5 times, 10 times. Sir, 10 times కూడా నాకు అర్థం కాలేదు. Don't worry. 10 times you read that concept, even if you haven't understood that, మీరు బట్టి కొట్టేశారు కదా కాన్సెప్ట్. ఇంకా దాంట్లో క్వశ్చన్ వస్తే ఎలా సాల్వ్ చేస్తారు? Are you getting me? So there is a way, there is a process. Follow that process. Don't take stress. Are you getting me? Relax. Take your topics, technical topics also. Which are the bigger topics? Like your branch, what it is, sir? Mechanical. Big topic is production. Strength of material.
So big topics cover first. Thermodynamics. ఉందా సార్? ఏమో సార్, ఎలక్ట్రికల్ రావు కదా సార్ థర్మోడైనమిక్స్, నాకు కూడా ఇచ్చారా? మెకానికల్ కదా? ఓకే, దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ డల్. మెకానికల్ స్టూడెంట్స్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ సార్ ఏదో. So mechanical students, see, these are the topics which are bigger. First to cover those topics which are bigger topics. Don't always believe on the faculty. Being a faculty, I am saying this to you. Don't keep your 100% faith on faculty. Faculties are not giving you 100%. They are giving from their end 100%. But syllabus is 100%, you can't say that. If the faculty are giving everything, if faculty is everything, each and every student sitting in the class, they should get single digit rank. But you are not getting it, means from your end also some revision is required, some practice is required. Are you getting me? So whether in the coaching they are completing the syllabus or not, that is secondary. You have to complete the syllabus. If you are writing GATE 2022, how many are writing? GATE 2022? Oh, so for you no ideas. Sorry, time is very less. The people who are writing GATE 2023, for 22 also I will give you some idea. Shall I give right now? I will give you some idea, but don't worry. First for GATE 2023 students, by September your complete syllabus should be covered. Not in coaching, whether it is completed here or not, by your own. You have to complete the syllabus by September. You plan yourself and plan and execute also. It is not only planning, because my son every day he will say me, sir, sorry, he will say me daddy, he won't call me sir. So he will say, daddy, రేపటి నుంచి నేను ఈవినింగ్ 5 o'clock నుంచి 8 o'clock వరకు చదువుతాను. ఎవ్రీ డే సే ద సేమ్ థింగ్. ఓన్లీ ప్లాన్, నో ఎగ్జిక్యూషన్. సో యూ ప్లాన్ యువర్ సెల్ఫ్ అండ్ ఎగ్జిక్యూట్ దట్ ప్లాన్. ఆర్ యూ గెటింగ్? ప్రిపేర్ యువర్ సెల్ఫ్. బై సెప్టెంబర్ ఇట్ షుడ్ బి కవర్డ్. October, revise it. November, my dear friend, again the second revision. But in November what you have to do, you have to write this test series, online, grand test, CBT you know, computer based test. Write these exams, not only of Engineers Hub, whatever coaching, whatever test series you are getting, gather it, write it. There you find it out which all topics still you are getting less marks. Those topics again revise it. Are you getting me? By January you will be completely relaxed. My dear friend, January you can watch movie, you can go here and there, roam, no worries. You have covered that syllabus. Are you getting me? But ending of the January, again one revision you do it, and February you can write the exam. Easily you will get the rank. Rank in the sense, all will get the rank. Rank in the sense, single digit or double digit rank. But plan yourself. The students who are getting this single digit, double digit rank, they are not the distinction holder of their academics. Just average students. So how they are getting the rank? This is what they are doing, planning and execution of that plan. Are you getting me? So plan yourself. And GATE 2022. For you I can give you one idea. See, time is less. Now I cannot help you out. So I can give you one idea. You will be having MCQs in the exam. Any option? 4 ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది. సో ఏం చేయాలి? ఆన్సర్ రాకపోతే ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. నో, డోంట్ డూ దాట్. డోంట్ డూ దాట్ మై డియర్ ఫ్రెండ్స్. రిమెంబర్ వన్ థింగ్, ఒక క్వశ్చన్లో you are very clear out of these 4 options, these 2 options are wrong. You are confident these 2 options are wrong. Only 2 is left, what you call 50-50. So only 2 options is left. 2 you are confirmed, these 2 are wrong. 2 is left. There you can keep your luck. Select any one, because there the probability is more to win. Probability says there you have more chances to win. If you will take the correct answer, you will be getting 1 mark. And if you are taking wrong answer, only 1/3 mark you are losing. Are you getting me? So their probability runs very good. So there you can select one. But not out of 4. Ram, Mohan, Rahim, Shyam, Ram, Mohan, Rahim, Shyam. Don't do that. Not out of 4. Out of 2 you can do it. Is it clear? For GATE 2022 students. 23 students, not out of 2. Only 1. Prepare yourself in that way. Okay, for 22 students I have given that idea. Okay, anyhow, moving further. Coming back to where I was, from where I reached. Okay, so by giving a discount of 40%, by giving a discount of 40%, a trader gains 40%. By giving a discount of 40%, a trader gains 40%.
అంటే 40% డిస్కౌంట్ ఇస్తే ఆయనకు 40% ప్రాఫిట్ వస్తుంది. ఫుల్ స్టాప్. ఇఫ్ హీ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్, కండిషన్ ఇచ్చారు, if he gives a discount of 25%, if he gives a discount of 25%, then find his profit or loss percentage. If he gives a discount of 25%, then find his profit or loss percentage. అంటే డిస్కౌంట్ 40% ఉంటే ప్రాఫిట్ కూడా 40% వస్తుంది. అదే డిస్కౌంట్ 25% ఇస్తే ఎంత ప్రాఫిట్ లేకపోతే లాస్ వస్తుంది. డోంట్ సే మీ సార్ 40% డిస్కౌంట్ 40% ప్రాఫిట్ అంటే 25% డిస్కౌంట్ 25% ప్రాఫిట్. అట్లయితే 100% డిస్కౌంట్ ఇస్తారు. కస్టమర్ ఏమో ఫ్రీ తీసుకెళ్తారు, ఆయన అంటారు నాకు 100% ప్రాఫిట్ వచ్చింది. సో ద మోర్ ద డిస్కౌంట్ ద లెస్ ద ప్రాఫిట్, ద లెస్ ద డిస్కౌంట్ ద మోర్ ద ప్రాఫిట్. Because they are not the percentages of same entity. Discount is calculated based on mark price, I said you already, and profit and loss is calculated based on cost price. See actual value, cost price, from where we compare profit percent or loss percent. So they are not percentages of same entity, so you cannot say 40%, 40%, 25%, 25%. Try the answer, try the answer. $75% profit or loss? Profit, first option, 75% profit. $65% profit or loss? Profit. 65% profit. $32% profit or loss? Profit. అవునా? ఉండొచ్చా? 40% డిస్కౌంట్ ఇస్తే 40% ప్రాఫిట్ వస్తుంది. 25% డిస్కౌంట్ ఇస్తే 32% ప్రాఫిట్ వస్తుంది. అయితే 40% డిస్కౌంట్ ఇస్తారు కదా, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కస్టమర్ కూడా ఎక్కువ మంది వస్తారు. 32 కాంట్ బి ద ఆన్సర్. అంటే డిస్కౌంట్ తగ్గింది కాబట్టి ప్రాఫిట్ డిస్కౌంట్ ఇక్కడ తగ్గింది అంటే ప్రాఫిట్ పెరుగుతుంది. సో ఇట్ విల్ బి మోర్ దెన్ 40. 55% profit or loss? Profit. Oh, very good. You are making series 75, 65, 55, okay, 45%. I also know how to make series. So let us understand. My dear friend, 40% discount. What is the meaning of this? Whatever price is written on the product, that value he will decrease by 40% and then he will sell away. So selling price is 60% of the mark price. అంటే మార్క్ ప్రైస్ ఎంత రాసింది అది 40% తగ్గించి అమ్ముతారు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్ 60% ఆఫ్ మార్క్ ప్రైస్. ఈజ్ దిస్ స్టెప్ క్లియర్ టు ఆల్? ఎవ్రీవన్? yes? Now 40% profit, what is the meaning of this? In what rate he purchased the product, how much money he invested, that value he is increasing by 40% and he is selling. If he increase by 40%, that margin 40% will be profit. Means selling price is 140% of his investment, of his cost price. Is it clear? No sir. ఈ స్టెప్ అయితే క్లియర్ అయింది కానీ ఇది నాకు అర్థం కావట్లేదు. డోంట్ వరీ. ఇఫ్ దిస్ స్టెప్ ఇస్ నాట్ క్లియర్ టు యూ, 40% ప్రాఫిట్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఎంత రావాలి? 1.4 రావాలి. Then only you can say it is 40% profit. Am I right? So this step I can write selling price is equal to 1.4 of cost price. I can write like this. Both the steps are same. Only difference is this is written in decimal, this is written in percentage.
ఇప్పుడు క్లియర్ కదా? Now both are selling price, so both I can equate and I can say 60% of mark price is equal to 140% of the cost price, because both are selling price. So further I can write this mark price is equal to 140 by 60 of selling price, sorry, of cost price. Am I right? 0 0 cancel, 2 3s are 2 7s are. Am I right? We got mark price is 7 by 3 of the cost price. This we got. How we got this? Just by using these two. Am I right? Next case, how much discount is giving? 25% discount. Means new selling price will be what percent of mark price? 75% of mark price. 25% discount and new selling price will be 75% of the label price. So what I am doing, I am multiplying in this equation 75% both sides. So what it will become? 75% of mark price is equal to 75% and 75 by 100 of 7 by 3 CP, if I am not wrong. 75% of mark price, what is this? This is his new selling price. Am I right? So new selling price is equal to, if I am not wrong, 25 3s are, 25 4s are, 3 3 get cancelled, means 7 by 4 of CP. Or else I can say new selling price by cost price is equal to 7 by 4. Am I right? 7 by 4 decimal lo రాయండి, ఎంత వస్తుంది? 1. 7 by 4, 4 1s are 4, remainder 3, 30, 7 4s are 7 4s are, so 4 7s are 28, okay, 220, 1.75, more than 1, less than 1, more than 1, so profit, how much more than 1? 0.75 more ante 75% profit, that's it. Once again, one more or once more? Once more, okay. So 40% discount ఇచ్చారు అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? వాట్ ఎవర్ మార్క్ ప్రైస్ ఇస్ దట్, ఆ వాల్యూకి 40% తగ్గించి అమ్ముతారు అంటే సెల్లింగ్ ప్రైస్ విల్ బి 60% ఆఫ్ మార్క్ ప్రైస్, నాట్ 100%, 60% ఆఫ్ మార్క్ ప్రైస్. క్లియర్? 40% ప్రాఫిట్ అంటే ఎంతలో కొన్నారు ఆ వాల్యూకి 40% పెంచి అమ్ముతున్నారు అంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 140% ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. క్లియర్ కదా? రెండు ఈక్వల్, both are selling price, రెండు ఈక్వేట్ చేస్తే మార్క్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 7/3 ఆఫ్ కాస్ట్ ప్రైస్, సారీ 7/3 ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇది మనకు వచ్చింది. నెక్స్ట్ కేసులో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? 25% అంటే న్యూ సెల్లింగ్ ప్రైస్ విల్ బి what percent ఆఫ్ మార్క్ ప్రైస్? 75%. సో అదే ఈక్వేషన్ లో బోత్ సైడ్ 75% నేను మల్టిప్లై చేశాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 75% ఆఫ్ మార్క్ ప్రైస్ అంటే దట్ ఈస్ ద న్యూ సెల్లింగ్ ప్రైస్. రైట్ హ్యాండ్ సైడ్ లో ఏం మిగిలింది? 7/4 ఆఫ్ సిపి మిగిలింది. ఆ సిపి ఇటు పంపిస్తే 7/4, ఎస్పీ బై సిపి 7/4 which is 1.75, more than 1, how much more than 1.75 more, so 75% profit. So one more question I am giving, similar question. 100 రూపాయలు అనుకొని చేయొచ్చు. షార్ట్ కట్. వైజాగ్ నుంచి హైదరాబాద్ పోవాలంటే హైవేలోనే, మళ్ళీ అడవి సైడ్ పోతే మళ్ళీ డేంజరస్. చెప్తాను ఇంకా ఒక వే చెప్తాను. వన్ మోర్ క్వశ్చన్ యూ రైట్. If you want one more way, I'll tell you, don't worry.
Similar question I am giving you, try to get the answer. చైన్ గురించి చెప్పినప్పుడు ఇంకా ఈజీ అవుతుంది ఇది. By giving a discount of 20%, by giving a discount of 20%, a shopkeeper gains 20%. By giving a discount of 20%, a shopkeeper gains 20%. అంటే వాళ్ళు వాల్యూ సేమ్ ఇస్తారు అట్లా లేదు, డిఫరెంట్ కూడా ఇవ్వచ్చు. బై గివింగ్ అ డిస్కౌంట్ ఆఫ్ 20%, a shopkeeper gain 40%, అట్లా కూడా ఇవ్వచ్చు. బట్ సొల్యూషన్ ఇస్ సేమ్. ఆర్ యు గెటింగ్ మీ? హియర్ ఐ యామ్ గివింగ్ యూ సేమ్ వాల్యూస్. By giving a discount of 20%, a shopkeeper gains 20%. Full stop. If he gives a discount of 25%, if he gives a discount of 25%, then find his gain or loss percentage. If he gives a discount of 25%, then find his gain or loss percentage. $12.5 exact or 5149? 12.5 exact. First option 12.5% profit or loss? Profit. అంటే లాస్ కూడా రావచ్చు. డిస్కౌంట్ ఎక్కువ ఉంటే సమ్ టైమ్స్ యూ కెన్ గెట్ లాస్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్ లేకపోతే 5149? 12.5 ఎగ్జాక్ట్. So, my dear friend, let us understand, because you people want one more way, I am saying you one more way. Inka oka way. Let's say mark price is equal to 100 rupees. 100 రూపాయలు ప్రోడక్ట్ మీద రాసి ఉంది. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే 20% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే ఎంతలో అమ్ముతున్నారు ఈ ప్రోడక్ట్కి? 80 రూపీస్లో. వెరీ గుడ్. సో సెల్లింగ్ ప్రైస్ ఇస్ 80 రూపీస్. 80 రూపీస్లో అమ్మితే he is getting 20% profit. Not the 20% of 80 rupees, 20% of his investment. Are you getting? 20% profit ante SP by CP enta raali? 1.2 raali. 120% lekapothe 1.2 raali. Am I right? Deentlo SP value already మీ దగ్గర ఉంది. ఎంత? 80. ఆ 80 ఇక్కడ ప్లేస్ చేయండి. You will get the CP. 1.2 is side, cost price that side. So 80 by 1.2 is the cost price. Am I right? ఈ డెసిమల్ రిమూవ్ చేస్తే 800 by 12. 800 by 12 క్యాన్సిల్ చేస్తే 200 by 3 వస్తుంది. బట్ 200 by 3కి మీరు 66.66 డోంట్ రైట్ లైక్ దాట్. ఎందుకంటే 66.66 రాస్తే యు ఆర్ రైటింగ్
అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ టిల్ 2 డెసిమల్. మీరు అప్రాక్స్లో రాస్తే మీ ఆన్సర్ కూడా అప్రాక్స్లో వస్తుంది, ఎగ్జాక్ట్ రాస్తే ఆన్సర్ ఎగ్జాక్ట్ వస్తుంది. సో 200/3 అంతే, నాట్ 66.66, 200/3 వాజ్ ద కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ కేస్ ఇదే 100 రూపాయలు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? 25%. అంటే న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 75 rupees. Am I right? You are having selling price, you are having cost price. So write new selling price by cost price. New selling price by cost price will be 75 divided by 200/3. Division की multiplication में रास्ते reciprocal అంటే 3/200. Am I right? 25 3s are 25 8s are. అంటే న్యూ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ మీకు 9/8 వస్తుంది. 9/8 కి డెసిమల్ రాయండి, ఎంత వస్తుంది? 1.125 ఎగ్జాక్ట్లీ. నో మోర్ ఫర్ ద డెసిమల్. More than 1, less than 1. More than 1, so profit. How much more than 1? 0.125 more. అందుకే 12.5% profit. Clear? But let me tell you, my dear friends, this thing you can do in this much space. In this much space you can do it. Let us understand how. 20% discount means selling price is what percent of the mark price? 80% of the mark price. So 80% of mark price, this is the selling price. 20% profit means selling price is what percent of his cost price? 120% of his cost price. So 120% of cost price, this is the selling price. Both are selling price, both are equal. If I am not wrong, cancel. 42s are 43s are. అంటే మీకు ఎంత వస్తుంది? మార్క్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. ఇది వచ్చిందా? నెక్స్ట్ 25% డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే న్యూ సెల్లింగ్ ప్రైస్ ఇస్ వాట్ పర్సెంట్ ఆఫ్ మార్క్ ప్రైస్? 75% ఆఫ్ మార్క్ ప్రైస్. సో ఈ రెండు సైడ్ మనం 75% మల్టిప్లై చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 75% ఆఫ్ మార్క్ ప్రైస్, దట్ విల్ బికమ్ ద న్యూ సెల్లింగ్ ప్రైస్. am I right? ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ మెయింటైన్ చేయాలంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 75% మల్టిప్లై చేయాలి. 75% మీరు ఫ్రాక్షన్లో ఎంత అంటారు? 75% ఫ్రాక్షన్లో 3/4. సో 3/4 కి 3/2 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 9/8. ఈ కాస్ట్ ప్రైస్ ఈ సైడ్, న్యూ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ is 9/8, which is equal to 1.125 because it is more than 1. So profit, how much more than 1.125 more? So 12.5% profit. Don't think that space is less. So this is some shortcut, shortest method. My dear friend, let me tell you, you can write one step and you can say the answer. Students sitting beside you will not understand how you have written that step because remaining calculation is running in your mind. Same in the previous way, this thing we were writing in this much big space. Now only in this much. అయిపోయింది shortcut. Same highway లోనే వెళ్తున్నాం but shortcut. How much you can calculate without writing anything? That easily in one step you can get the answer. It totally depends on your practice. Because one of the mail I received, one of the students, she sent me the mail, sir, Infosys campus is going on, campus selection. Give me some tricks, some ideas, some suggestion. Don't say to practice. You know what was the reply? I gave the reply, dear, whatever concept you have studied, if you are clear with the concept, just practice. There is no other way. No doubt she was not able to clear Infosys, but she started working with some other company, that is Broadridge. And then again she replied me, yes sir, you are correct. It's only the practice, nothing else. But even you know the concept, only you have to practice the question so that within time limit you can give the correct answer. Are you getting me? Is it clear? Sir, you are scolding. How shall I say yes? Clear to all? So moving further. So this was about your topic, profit and loss, but practice the questions. So one of the question actually from the clock, I think in the break time somewhere around 3-4 members asked me. Similar question 3-4 members they asked. And one of the student, I was going out and I said him that after coming back I'll explain in the break. Sir, what was that question?
Say the question, no worries. True time they are asking. True time, what is the correct time? I said that is when I will be saying chain rule. One more question someone was asking. After coming back I will ask. You were there, yes, exactly. You were having phone, no notebook. I said get the notebook. Sir, అందుకే చెప్పాను తర్వాత చెప్తానని. ఓకే సార్ చెప్పండి, క్వశ్చన్ ఏంటి సార్? The minute hand of a clock overtakes the hour hand at an interval of 63 minutes of the correct time. How much does the clock gain or lose in a day? Okay. So minute hand of a clock overtakes the hour hand at an interval of 63 minutes. See, minute hand, hour hand both are at the same place. Again, if minute hand has to coincide or overtake, how much distance minute hand has to cover? 360 degree it should cover minute hand. With what speed? 5.5 speed. మళ్ళీ ఓవర్టేక్ చేయడానికి, మళ్ళీ కోయిన్సైడ్ చేయడానికి ఎంత టైం మినిట్ హ్యాండ్ కి పడుతుంది? 360 డిగ్రీ కవర్ చేయాలి 5.5 స్పీడ్ తో. am I right? Into 2 if I am not wrong 720/11 which is equal to 11 6 are 66. రిమైండర్ ఎంత? 6 60, 11 5 are 55, రిమైండర్ ఎంత? 5/11. అంటే ఒక నార్మల్ వాచ్ కి ఎంత టైం పడుతుంది? 65 5/11 మినిట్స్ టైం పడుతుంది మళ్ళీ ఓవర్టేక్ చేయడానికి. am I right? ఒక నార్మల్ వాచ్ లో. బట్ ఈ క్వశ్చన్ లో ఇచ్చిన వాచ్ ఇట్ ఈస్ ఓవర్టేకింగ్ ఇన్ జస్ట్ 63 మినిట్స్. ఏదో ఒక డిస్టెన్స్ అనుకోండి, ఫ్రమ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు జగదంబా థియేటర్. ఫ్రమ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు జగదంబా థియేటర్ ఇన్ 63 మినిట్స్. From here, I am going to Jagdamba Theatre in 65 5/11 minutes. So you are running fast or slow? Fast. So this watch is running fast because in 63 minutes only it is overtaking. So this watch is running fast. So it is gaining. How much it is gaining? In every one round, it is getting 2 5/11 minutes. ఒక రౌండ్ లో 2 5/11 minutes fast వెళ్ళిపోతుంది. 2 5/11 minutes in improper fraction 11 2 are 22 plus 5. 27/11 minutes it is gaining in every one round, every one coinciding. They are asking you దినమంతాలో ఎంత గెయిన్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు ఒక్క రౌండ్ లో ఎంత గెయిన్ చేస్తే దినమంతాలో అంటే ఇంటూ 22. My dear friend, the same mistake was done by R.S. Agarwal, and that is what it happened in market. Maximum of the books they multiplied with 24. See, R.S. Agarwal also in the starting he wrote 0 degree or coinciding in 12 hours 11 times, 24 hours 22 times. He wrote there. But when he was preparing formula, he prepared the formula based on 24 hours. Here you should not multiply with 24 because coinciding in 12 hours 11 times, 24 hours only 22 times. So don't multiply with 24. Multiply with 22. 22 times only it will happen like that. So 11 ones are 11 twos are. So 27 twos are enta. 54 minutes it will gain. They will give you 54 point something. ఎందుకంటే 24 తో వాళ్ళు మల్టిప్లై చేశారు. ఓకే సార్, హ్యాపీ కదా? బట్ నో, ఓకే. రిమెంబర్ వన్ థింగ్, IITians who are preparing your paper, they know very well that whether 24 is to be multiplied or 22 is to be multiplied. Are you getting me? They will check it out that. So be careful. Okay, shall we move further? Okay, so moving further, one more topic. So before going for the next topic, a simple question I would like to ask you all. Very simple question. లేదు అయిపోయింది. So simple question it is. There was a party going on, treat going on. Don't worry, within 3 minutes you have to give the answer. If anyone who give the correct answer first, you will not get 100 rupees. I am extremely sorry because so many times I took out 100, you haven't taken. So this time your price is little bit increased. I mean to say you won't get any money, but if you say the correct answer first, your friends will definitely clap for you.
కావాలంటే మీ పేరు అక్కడ హోర్డింగ్ లో పెట్టేస్తాను. హీ గాట్ ద కరెక్ట్ ఆన్సర్, he or she, whoever it may be. So anyhow, question is, there was a party going on. Party, what do you call, treat. ये मैं हूं, ये मेरे स्टूडेंट्स हैं और हमारी पावरी हो रही है. Okay, so one party was going on. In that party there were 100 guests. 100 guests were there in the party. 100 మంది ఉన్నారు. Okay, men, women, kids, everyone. There are so many people, means total 100 people, including men, women and kids. అందరితో కలిపి మొత్తం 100 మంది ఉన్నారు. 100 guests were there in the party, including men, women and kids. Now you are having 100 biscuits with you. మీ దగ్గర 100 బిస్కెట్స్ ఉన్నాయి. ఈ 100 బిస్కెట్ మీరు 100 గెస్ట్కి ఇవ్వాలి. 100 బిస్కెట్ 100 గెస్ట్కి ఇవ్వాలి. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దాట్ ఎవ్రీ మ్యాన్ యూ హ్యావ్ టు గివ్ 4 బిస్కెట్. మ్యాన్, ఎవ్రీ మ్యాన్ మీకు 4 బిస్కెట్ ఎవ్రీ మ్యాన్కి ఇవ్వాలి. ఆర్ యు గెటింగ్? అండ్ ఎవ్రీ విమెన్ యూ హ్యావ్ టు గివ్ 3 బిస్కెట్. అంటే విమెన్ కొంచెం తక్కువ తింటారు అట్లా మనం అనుకుంటాం. రియాలిటీ ఇస్ సంథింగ్ ఎల్స్. అంటే క్వశ్చన్ కూడా అలాగే అనుకున్నారు వాళ్ళు. సో విమెన్ కొంచెం తక్కువ తింటారు, అందుకే ఎవ్రీ విమెన్ యూ హ్యావ్ టు గివ్ 3 బిస్కెట్. అండ్ ఎవ్రీ కిడ్, పిల్లలకేమో ఎవ్రీ కిడ్ యూ హ్యావ్ టు గివ్ హాఫ్ ఆఫ్ బిస్కెట్. ఎందుకంటే కిడ్ బిస్కెట్ వేస్ట్ చేస్తారు. సో ఎవ్రీ కిడ్ యూ హ్యావ్ టు గివ్ హాఫ్ ఆఫ్ బిస్కెట్. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ఇన్ దట్ పార్టీ హౌ మెనీ మెన్ వర్ దేర్, హౌ మెనీ విమెన్ వర్ దేర్, హౌ మెనీ కిడ్స్ విల్ బి దేర్, so that 100 biscuit can be given to 100 guests. So number of men, number of women, number of kids in the party, you have to find that, and your time starts now. You have 3 minutes time. Yes, men enta mandi sir? Men 12, very good. Every man 4 biscuit until 12 4 are 48 biscuit finished, very good. Women 15, every women 3 biscuits, so 15 3s are 45 biscuit finished, very good. Kids enta mandi? 14. ఈ టోటల్ 100 ఇక్కడ అయింది. ఇది కూడా 100 రావాలి కదా. 100 మంది కూడా ఉండాలి, 100 బిస్కెట్ కూడా ఉండాలి. డోంట్ ఓన్లీ స్పెండ్ ద బిస్కెట్స్, సీ ద 100 గెస్ట్ ఆల్సో. మిగతా మందికి, మిగతా వాళ్ళకి మీకు ఏం లేదు, వెళ్ళిపోండి అండి. This should be also 100, that should be also 100. And wrong answer, still 50 rupees fine is there. Yes sir. Men 10, అందరికి 4 బిస్కెట్ అంటే 40 బిస్కెట్ ఫినిష్. దిస్ ఇస్ నంబర్ ఆఫ్ బిస్కెట్, దిస్ ఇస్ నంబర్ ఆఫ్ గెస్ట్. ఓకే, విమెన్ 6 women, every women 3 biscuits, so 6 these are 18 biscuit finished, very good. 84 kids, this is coming 100. Every kid half of biscuit, so 84 half 42 biscuit. This is also 100, this is also 100. Very good, claps for him. Very good, excellent. Sir, మీ పేరేంటి సార్? ఆదిత్య. ఓకే, రేపు బోర్డులో రాసేస్తా. వెరీ గుడ్. Why it is that he got the answer and we people are not getting the answer? The worst thing is that we are using trial and error method. My dear friend, trial and error method is a method. If you are really lucky, in the first round itself you will get the answer. But if your luck is not in your favor, you will try with one number, error will come. Again you will try with new number, again error will come. Maybe after 2 days you will get the correct answer. So never ever follow that method which don't have any time limitation. Always go according to the question. Always go according to the question. See what they have given in the question: men plus women plus kids. Total how many guests were there? 100 guests. This is what they have given. Every man we have to give 4 biscuits, so 4 men. Every woman 3 biscuits, so 3 women. And every kid half of biscuit, so half kid. This should be also equal to 100 biscuit. This is what they have given.
Now they are asking you number of men, number of women, number of kids in the party. They are asking you the value of 3 variables. They have given you only 2 equations. In order to find the value of 3 variables, we require at least 3 equations. But my dear friend, that is maths. We are doing aptitude. So we will try to derive what we can see, what we can derive with these 2 equations. I mean to say, let us try to cancel any one variable. I mean to say, let us cancel this kid. Multiply 2 in this equation. So what it will become? 8 men plus 6 women plus kid is equal to 200. And this equation subtracted. Men plus women plus kid is equal to 100. Subtracted. Minus, 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 minus. So here kids get cancelled. 8 men minus men. How much you will get? 7 men plus 5 women is equal to 100. This is what you have derived. 7 men plus 5 women is equal to 100. Am I right? So just observe what you have derived. 7 men plus 5 women is equal to 100. See, in this equation, here whatever number you will get, it will be a multiple of 5. 5 into something ante ikkada edana number multiple, 5 multiple ostadi. 5 multiple lo what is the unit digit? What is the last digit? 0 lekapothe 5. 5 multiple lo last digit either it will be 5 or 0. Am I right? No other number will come in unit digit. ఒకవేళ దీనిది లాస్ట్ డేట్ 5 ఉంటే దీనిది కూడా లాస్ట్ డేట్ 5 ఉండాలి. దెన్ ఓన్లీ 5 ప్లస్ 5 లాస్ట్ డేట్ 0 విల్ బి జనరేటెడ్. దీంట్లో లాస్ట్ డేట్ 0 ఉంటే దీంట్లో కూడా లాస్ట్ డేట్ 0 ఉండాలి. దెన్ ఓన్లీ 0 ప్లస్ 0 లాస్ట్ డేట్ 0 విల్ బి జనరేటెడ్. Means you have to find in 7 such multiples where last digit should come either 5 or 0. No other number in the unit digit. So 7 multiples లో 5 ఎప్పుడు వస్తుంది? 7 5s are 35. Am I right? 7 5s are 35. అంటే మీరు మెన్ వాల్యూ 5 అనుకున్నారు. అందుకే మీరు చెప్తున్నారు 7 5s are 35. Am I right? 35 లో ఎంత యాడ్ చేస్తే 100 వస్తుంది? 65. So 5 into how much is 65? So women value becomes 13. మిగతా అందరు కిడ్స్ టోటల్ ఎంత అయింది? 5 plus 13 18. సో మిగతా కిడ్స్ ఇంకా ఎంత మిగిలింది? 100లో 82 కిడ్స్. ఇది మీరు 100 చేశారు. నెంబర్ ఆఫ్ పీపుల్ యూ కెన్ చెక్ అవుట్ ఇన్ ద బిస్కెట్ సైడ్. ఎవ్రీ మ్యాన్ యూ ఆర్ గివింగ్ 4 బిస్కెట్ అంటే 5 4s are 20 బిస్కెట్ ఫినిష్డ్. Every woman you are giving 3 biscuits, so 13 3s are 39 biscuit finished. Every kid you are giving half a biscuit, so 82 half, 41 biscuit finished. This is also 100. This is also 100. Are you getting? This is the case. Last date you made 5, but last date you can make 0 also. So 7 में इंटा multiply चेस्टे last date 0 वस्तुदी 10. So men value you are considering as 10. Okay. 7 tens are it will become 70. 70 में इंटा चेस्टे 100 वस्तुदी 6. Very good. 70 plus 6 is 100. 70 में ఎంత యాడ్ చేస్తే 100 వస్తుంది? 30. So 5 into how much is 30? 6. So women value becomes 6. Total it becomes 16. Excuse me. 100 guests were there. So out of 100, 16 is completed. So remaining 84 kids. 100 guests. This side 100 biscuit. Again you can make last date again 5. 7 లో ఇంకా ఏం మల్టిప్లై చేస్తే లాస్ట్ డేట్ 5 వస్తుంది? 7 into 15. But 7 into 15 ఎంత? 105. ఒకవేళ ఇది 105 ఉంటే ఇది డెఫినెట్ గా నెగటివ్ లో ఉండాలి. Then only we can get 100, which is not possible. So only 2 possible cases are there. Either in that party there are 5 men, 13 women, 82 kids, or else in that party there are 10 men, 6 women, 84 kids. These are the only 2 possible answers. With this question I wanted to convey you the message. Always go according to the question. Never ever use this trial and error method.
దాని ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఓవరాల్ అట్ ద ఎండ్ వీఆర్ ట్రైంగ్, బట్ ఆఫ్టర్ డిరైవింగ్ సంథింగ్ డైరెక్ట్లీ దీంట్లో కాదు. వాట్ ఎవర్ వీఆర్ డ్రైవ్ ఫ్రమ్ దేర్ వీఆర్ ట్రైంగ్ ద నెంబర్. Done? Shall I give one more question? Yes? So I am giving this question only to understand whether you have understood the message which I wanted to convey you or not. Always go according to the question, never ever use trial and error method. So whether you have understood that message or not, for that I am giving you one more question. Shall I rub this? So my dear friend, approximately I think 1 month back, there was one Hindu festival called as Diwali, Deepavali. Before Diwali, my son, he asked me, Dad, I want to purchase some crackers. Crackers, what do you call in Telugu? Bomblu, tapaslu. Very good. So he wanted to purchase some tapaslu. I explained my kid, see dear, whole world is suffering with this pandemic called as corona, and actually this is actually the lungs problem, the people they face, the infection in the lungs, and with this so many people are dying. And earlier also the people used to die because of this pollution, air pollution, again the same breathing problem, and even with this there is a sound pollution with this cracker, even there is a global warming. After explaining him everything for 15 minutes, at the end he asked me, Dad, you are giving me money or not? Because that small kid won't understand this global warming and everything. So I said, okay, I'll give you some money. So I said, okay, I'll give you 280 rupees to purchase the crackers. As I said him that I'll give him 280 rupees, immediately that kid says, Dad, I wanted to purchase total 280 crackers. In 280 rupees, he wants total number of 280 crackers. And he said that I understood your global warming, everything. So, I'll purchase only 3 varieties, A, B, C, only 3 varieties. The first variety cracker, he said that it is 40 rupees each. Oka cracker, 40 rupal. Second variety cracker, he said it is 1 rupee. Oka cracker, rupalo. Third variety, he said that it is 20 paise each. 20 paise each ante rupalo 5 cracker ostadi. Now you have to help my son to find how many A cracker, how many B cracker, how many C cracker he will purchase, so that in 280 rupees he can get total 280 crackers. And don't say that sir only B he will take. 280 B తీసుకుంటే 280 crackers వస్తుంది, 280 rupees go spend. Not only B, you have to take the combination of A, B, C. Because my son he cries very badly. Be careful. Combination of A, B, C. He do not cry normally. He will lie on road and he will cry.
A4 4 తీసుకుంటే నంబర్ ఆఫ్ క్రాకర్ అండ్ దిస్ ఇస్ కాస్ట్ 4 తీసుకుంటే 40 రూపాయలు ఈచ్ అంటే 160 రూపీస్ స్పెండ్ ఓకే బి ఎంత 81 క్రాకర్ 1 రూపీ ఈచ్ సో 81 రూపీస్ స్పెండ్ సి ఎంత 195 క్రాకర్ 20 పైసే ఈచ్ అంటే రూపాయలు 5 అంటే ఇది ఎంత అవుతుంది 39 5 39 రూపీస్ సో దిస్ ఇస్ 280 this is also 280 very good claps for him very good so my dear friends no doubt this time everyone went according to the question itself but I know very well if you are not getting the answer where you stopped I know that place where you stopped see I'll tell you where you stopped see here A plus B plus C total number of cracker we should get 280 A cost is given 40 rupees so 40A B cost is given 1 rupee so 1B and C cost is given 0.2 so 0.2C this should be also equal to 280 rupees am I right now whether you equate both of them or you subtract B will get cancelled B will automatically get cancelled now why B is getting cancelled because B is according to the condition given in the question what was the condition number of product and money spent both should be same 280 products we want 280 money should be also spent in B case always it will be same if you take 5 product 5 rupees if you take 100 product 100 rupees if you take 260 product 260 rupees if you take 280 products 280 rupees B always it will come same so that is the reason B is getting cancelled main adjustment you have to do with A and C are you getting me so let us equate both of them we can write this 40A plus B plus 0.2C is equal to A plus B plus C am I right B and B get cancelled. Now 40A minus this A, how much you will get? 39A. And C minus 0.2C, how much you will get? 0.8C. Up till here you have done. And here you stopped. My dear friend, after this it is very simple. What is A by C value? It will be 0.8 by 39. Further, if you remove this decimal, you can write 8 by 390. 8 by 390 if you cancel, you will get 4 by 195. Means A and C you have to take in the ratio of 4:195. A and C you have to take in the ratio of 4:195. 4:195. ఈ రేషియోలో తీసుకోవాలి A 4 తీసుకుంటే 160 రూపీస్ C 195 తీసుకుంటే 39 రూపీస్ ఈ టోటల్ చూడండి ఎంత వచ్చింది 4 ప్లస్ 195 199 కాస్ట్ చూడండి 160 ప్లస్ 39 ఎంత వచ్చింది 199 AC ఈక్వేట్ అయిపోయింది B తో మీకు ప్రాబ్లం లేదు ఇంకా ఎంత డబ్బు మిగిలింది 81 rupees 81 product 280 Done? So my dear friend, with this equation method, there came out one more method which we call it as mixtures and alligation. See, I am not saying that equation method is wrong. Equation is also correct. But with this equation method, there came out the concept called as mixtures and alligation. So what is this mixtures and alligation? And how this type of question we can sort it out with mixtures alligation? That we'll understand after the lunch break. So right now time is 1:30. So meet you sharp at 2:30. Thank you all.